కాళేశ్వర పుణ్యక్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద సాగుతున్న పుష్కరాల తీరును మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాళేశ్వర త్రివేణి సంగమంలో పుష్కర సందడి మొదలైంది. పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తున్నారు. అలాగే కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని కూడా దర్శించుకుంటున్నారు. ఉదయం 5:44 కాళేశ్వర త్రివేణి సంగమంలో ఈ పుష్కర స్నానాలు ఆరంభమయ్యాయి. అలాగే మంత్రి శ్రీధర్ బాబు కూడా సతీ సమేతంగా ఇక్కడ స్నానాధికారులు నిర్వహించారు. అలాగే పూజలు కూడా చేశారు. ఇక ఈ త్రివేణి సంగమం తీరాన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఎండ కావడంతో ఈ తీరం వెంబడి చలువ పందిళ్ళు ఏర్పాటు చేశారు. అలాగే మహిళలు బట్టలు మార్చుకోవడానికి గదులు కూడా ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులు క్రమంగా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్కొక్క కుటుంబ సమేతంగా వస్తున్నారు, వచ్చి స్నానాలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారి స్పందన తెలుసుకుందామా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు చేశారు? తెలంగాణ ప్రాంతమే అండి. పుణ్యస్నానాలు చేయడానికి త్రివేణి సంగమం కదా. సరస్వతి నది పుట్టిన స్థలము బద్రీనాథ్ దగ్గర మాన. అక్కడికి కూడా వెళ్ళాం మేము గతంలో. బద్రీనాథ్ చార్ధామ్ సందర్శన ప్రాంతంలో వెళ్ళాం. కానీ అక్కడ చాలా ఇరుకైనటువంటి స్థలంలో చాలా దూరం నడవాల్సి వస్తుంది. ఇక్కడ మన తెలంగాణలో ఈసారి వచ్చింది కాబట్టి ఇక్కడ పుణ్యస్నానాలు చేయాలనేటువంటి సంకల్పంతో మొదటి రోజే చేయాలనేటువంటి ఇదితోటి వచ్చాము మేము ఇక్కడికి. చాలా బాగున్నాయండి ఏర్పాట్లు. మేము ఆర్టీసీ బస్సులోనే వచ్చాము. వచ్చినాక మళ్ళీ వేరే బస్సులు కూడా పెట్టి ఇక్కడ వరకు మళ్ళీ దించారు. ఈ చలువ పందిళ్ళు, బట్టలు మార్చుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు అయితే బాగా ఉన్నాయి. మరి మొదటి రోజా చివరి రోజు వరకు ఇలాగే కొనసాగాలని మేము కోరుకుంటా ఉన్నామండి. ఇక్కడ తెలంగాణ అండి, తెలంగాణ కాళేశ్వరం మాదేపూర్ అండి. ఇది స్నానాల సరస్వతి పుష్కరాలు అంటే అంత ఇప్పటికే చాలా మంది వచ్చిండ్రు. ఇంకా వారం రోజుల వరకు అయితే ఇంకా చాలా మంది వస్తారు కావచ్చు. స్నానాలు చేసినాం, అయిపోయింది. తెలంగాణ చాలా బాగా జరుగుతున్నాయి ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. మేము తెలంగాణ వరంగల్ జిల్లా నుండి వచ్చామండి. పుష్కర స్నానం మహాపాపహరణం అంటారు. ఫస్ట్ రోజే రావాలని సంకల్పంతోనే మేము వచ్చాము. పోయిన సంవత్సరము నర్మదా నదికి అక్కడికి వెళ్ళాం, ఓంకారేశ్వర్ కుంభమేళాకి వెళ్ళాం. ఇది మరో కుంభమేళాకి తలపిస్తుంది. ఫస్ట్ రోజు ఇంతమంది రావడం కూడా మేము ఆశ్చర్యకరంగా చూస్తున్నాం. గతంలో ఎన్నెలు లేని విధంగా కూడా ఏర్పాట్లు చాలా బాగా చేశారు గవర్నమెంట్. చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి పుష్కరానికి వెళ్తామండి. 12 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుంది కదా. నేను బై బర్త్ అప్పుడు తెలియనప్పుడు ఏమో కానీ తెలిసినప్పటి నుంచి అయితే వెళ్తున్నాను. నేను మన సరస్వతి నదికి కూడా వెళ్ళాము, బద్రీనాథ్ మన అక్కడికి. ఇక్కడ మన దగ్గరకు వస్తుంది కదా అని మనకు సంతోషంతో మళ్ళీ వచ్చాము. మాది ధర్మపురి. మేము అన్ని జ్యోతిర్లింగాన్ని దర్శనమైనాయి. కాళేశ్వరం కూడా బాకీ ఉండే, ఆయన మొక్కు కూడా ఇవాళ తీరుస్తున్నాం. కానీ వసతి 84 ఏళ్ళు వచ్చిన పెద్ద మనుషులకు వసతి సౌకర్యం లేదు. వ్యవస్థ మంచి లేదు. మిగతా అన్ని బాగానే ఉన్నాయి. కంబటి గోదావరి, కంబటి నీళ్లు ఉన్నాయి. అన్ని లేకుండా ఇక్కడ నీళ్ళు అయితే ఉన్నాయి. త్రివేణి సంగమం అనేటువంటి ఈ ప్రాంతంలో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. దాంతో ఈ పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా సరస్వతి నది పుష్కరాలకు విచ్చేసి పుష్కర స్నానాలు చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఇక సాయంత్రం ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తారు, పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అలాగే కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శించుకుంటారు. ₹1 కోటి నిర్మించినటువంటి భారీ సరస్వతి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. అలాగే సరస్వతి పుష్కర ఘాట్ని కూడా ప్రారంభిస్తారు. ఇందుకోసం అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. పటిష్ట ఉన్నారు.